గురువు మా గురువు గారిని చంపేశావు. అయ్యి బాబాయ్ దేవుడా నేను ఎలా బతికేది? ఈ టాబ్లెట్ రోజుకు 3 చొప్పున 30 రోజులు వాడమని చెప్పు. నొప్పులు వాటం రావే తగ్గిపోతాయి. ప్రస్తుతాన్ని వేడివేడిగా టీ తాగించు. డబ్బులు ఎక్కడ గురు? జేబులు కట్టు. అయ్యో చచ్చిపోయావా గురు? నేను అప్పుడే చెప్పాను ఆడోడు తోలుకు పోవద్దని. నా మాట ఉన్నావా గురు? నిజంగా చచ్చిపోయిన అనుకున్నా పిచ్చి సన్నాసి. అయితే తాగించానంతే. మీరెన్నైనా చెప్పండి అచ్చమ్మ గారు, నాకు ఎన్టీ రామారావు సినిమా అంటేనే ఇష్టం. నిజమేనమ్మా, ఆయన వెంకటేశ్వర స్వామి వేషం వేస్తే నాకు అసలు సినిమాల్లో ఉన్నట్టే ఉండదు, సాక్షాత్ ఆ ఎగి తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. గోయిందా గోయిందా గోయిందా. బకెట్ బావిలో పడిపోయింది అమ్మా. పారేస్తే ఏమిటో ఇప్పుడు? మాకు పని అయిపోయిందిగా, కావాల్సిన వాళ్ళే తీసుకుంటారులే. చూడండి సుందరమ్మ గారు, మా అమ్మ ఎంతసేపు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అంటుంది కానీ నాకేమో నాగేశ్వర అంటేనే ఇష్టం. ఏమండి? అవును, నాగేశ్వరరావు అంటే గుర్తుకొచ్చింది. నా దురదృష్టం కొద్దీ నాగేశ్వరరావు చచ్చిపోయాడు. కానీ అబ్బా, ఆ ఒడ్డు, ఆ పొడుగు, నా పెళ్లి కాక మునుపు అతను వెంట పడి చచ్చిపోయేదాన్ని. ఏమండి? ఎవరండి మీరు? ఏం కావాలి? ఈ ఇంట్లో పోర్షన్ ఏదో ఖాళీగా ఉందని. ఓహో, అద్దెకొచ్చారా? అదిగో ఆ పోర్షనే. అయితే మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరమేనండి. మరి మీ ఆయన? ఉన్నారు. ఇంతకీ పోర్షన్ అద్దెకిచ్చేది ఎవరో దయచేసి చెప్తారా? ఇది సంసారాలు ఉండే ఇల్లమ్మా. మరి మీరున్నారే ఏమిటి? మేము సంసారం కావా? మా ముగ్గురికి మొగుడు లేనంత మాత్రాన్ని మేము సంసారం కావంటావా? భర్త లేకుండానే సంసారాలు చేస్తున్నారా? ఇప్పుడు అనకూడని మాటలు మీరు అంటున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఆలును బిడ్డలేడ్వా, ఆలును బిడ్డలేడ్వా, ఆలును బిడ్డలును ఏడ్వా. మీ పద్యాలు మీరు పాడుగాను. ఏమిటండి ఆలును బిడ్డలేడవా, ఆలును బిడ్డలేడవా అని వారం రోజుల నుంచి మీరు పాడుతూనే ఉన్నారుగా. ఆలును బిడ్డలేడవా అంటే ఏమిటండి? వశావు, కురుక్షేత్రం నాటకంలో ధర్మరాజు పద్యం ప్రాక్టీస్ చేస్తున్నానే. ఆలును బిడ్డలేడ్వా, ఆలును బిడ్డలేడ్వా. లేదా? ఆలుని బిడ్డలు ఏడ్చేది ఎప్పుడు? నువ్వు చచ్చినప్పుడు. చాలండి, లేచే పిండా కొడుకురండి. ఆకలి చస్తున్నాను, రండి. అవురా, ఆలికాదిది ఉన్న తేలు కానీ తినజాలను నెతురుకూడు మాధవా, నెతురుకూడు మాధవా, వా 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 నెతురుకూడు. నువ్వు తినేస్తున్నావుటే? ఏమిటి నెత్తురు కూడా? కమ్మ టమాటా కూర పప్పు వండి పెడితే నెత్తురు కూడా తినజాలకపోతే పండి. వచ్చే సుందరం, ఏదో ధర్మరాజు పద్యం పాడుకుంటున్నాను. ధర్మరాజు పద్యం లేదు, కృష్ణరాజు పద్యం లేదు. ఇవాళ మీకు పస్తే. కర్మ. పెద్దలు ఎంత వద్దంటున్నా ఒంగోలు సంతలో నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావే. ఆ భగవంతుడా, ఏమి రాశావురా? ఆ మోహన్ లాగా బ్రహ్మచారిగా ఉండిపోతే నాకే బాధ ఉండేది కాదు. తిను, బాగా తిను, బాగా తిను, ఒంగోలుకి లాగా తిను. ఏంటైనా ఆ చేసుకునే కసరత్ ఏదో లోపల తలిపేసుకుని చేసుకోరాదు? నీ పర్సనాలిటీ మేమంతా చూసి మురిసిపోవాలనా? జై వీరాంజనేయ. అమ్మాయి బుచ్చమ్మ, వయసులో ఉన్నదానివి, పైగా వితంతువి. ఈ కాలం మగపిల్లలని నమ్మకూడదమ్మా. బెక్కడి తీసుకున్న లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. తొందరగా కానివ్వండి. కొంచెం దూరం. ఏమిటి మరీను?
కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సార సంసారమందు. నాయనా ఆ చేత్తోనే ఒక బకెట్ తోడి నా ఎత్తిన పోయి. నాయనా మోహను, చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? స్నానం చేస్తున్నా. అది సరేనయ్యా, నీ ఉద్యోగం ఏమిటి అని. మనుషుల్ని చంపడం. ఇక్కడ కాదండి, మిలిటరీలో. అనవసరంగా అళ్ళగొట్టావు కదయ్యా. ఎప్పుడు వెళతావు? యుద్ధం వచ్చినప్పుడు. ఆహా, యుద్ధం వచ్చినప్పుడు వెళతావా? ఏయ్. ఇచ్చమ్మ గారు, మీరు విధవలు కదా, ఈ తులసి కోట చుట్టూ తిరుగుతున్నారేమిటి? నాయనా మోహనుడు, విధవలు గనక తిరిగితే వచ్చే జన్మలో పుణ్య స్త్రీలు అనే ఉండిపోతారు. ఓహో, ఇప్పుడేం పోయిందండి, మీరు ఒప్పుకొని వయసు ఉండాలే కానీ ఈ జన్మలోనే పునః స్త్రీలు కావచ్చు కదా. ఏమిటేమిటి పునః స్త్రీలా? నీ మహాన సంస్కృతం కూడానా? నిజం పడిపోను, పొద్దున్నే ఎంత కొత్త కూసావు, ఇంకా ఏమి తిరిగి తెస్తారే, లోపలికి తగలడండి, బీడి కళల్లో పడ్డాం. ఏం కూరగాయలో ఏం పాడో, కొనబోతే కొరివిగా ఉంది, అయినా తప్పదుగా. ఓసి నీ ఇల్లు బంగారం గాను, శుభాన్ని మార్కెట్కి వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చి తచ్చావేమిటి? నీ మహాన సగనాలు కూడాను నిన్నెవరో ఎత్తుకోరలే. అయ్యో రాత, నా మహానికి తోడు ఎవరైనా ఎత్తుకుపోవడం కూడానా? ఏ కారు కిందో లారీ కిందో పడితే ఆ యమధర్మరాజు ఎత్తుకుపోతాడేమో అని నా భయం. అది ఇలాగి నువ్వు బియ్యంలో రాళ్ళేరు తగలడు. సరేలే, బియ్యంలో రాళ్ళు, రాళ్ళల్లో బియ్యం. ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడ పెడుతున్నావు? ఎదమున్న ముఖం వేసుకుని ఎదురొచ్చిన చాలక ఎక్కడికైనా అడుగుతున్నావా? ఏమిటి నాది పెద్ద ముఖం, ఇది పెద్ద ముత్తైన ముఖం అయినట్టు. నోర్మి, లేక లేక నేను మార్కెట్ కు వెళ్తుంటే ఎక్కడికైనా అడుగుతావు? నేను ఏ సైకిల్ కింద పడితేనో సైకిల్ ముక్కలైపోతుంది. పిచ్చి పిచ్చి వాగుడు వాగుంటే పళ్ళు ఆలగొడతాను. నేను అసలు మార్కెట్ కి వెళ్ళను, నువ్వే తెచ్చుకో. మరి డబ్బులు అందులోనే తగలెట్టాను. ముప్పావల కాయగూరల కోసం మార్కెట్ కు వెళ్ళాలా? ఏంటి అలా ఉండిపోయా? ఏం లేదు మురళి, ఏం లేదు. నీకు అన్నం ఉండాలి కదా, ఉండు. చీర చాలా బాగుందమ్మా, ఎంత కొన్నావు? ఎవరో ఇచ్చుంటారులే అచ్చమ్మ గారు. ఎందుకెవరో పుచ్చుకునేవాళ్ళు ఉంటే రాదలాంటి ఆడపిల్లకి ఇచ్చేవాళ్లే కరువా? నిన్నగాక మొన్న ఉద్యోగంలో చేరి అంత పెద్ద చీర, ఖరీదైన హారం కొనటం మాటలా? ఇది ఎక్కడ విడ్డూరమ్మా, లోకం కోసమైనా అద్దుల్లో ఉండక్కర్లే. మా కాలంలో ఇలా కాదమ్మా. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు. నాయనా మోహన, మురళీ మోహన, ఇలా దయచి కమ్ హియర్. ఏమిటి మా ఆయన చుషారుగా ఉన్నావు? మిలిటరీ నుంచి కబురు వచ్చిందండి. మిలిటరీ నుంచి కబురు వచ్చిందా? అది సంతోషమా? మరి మా వృత్తికి అది సంతోషకరమేగా. అది నీ దురదృష్టం. ఆ చేతిలో ఉన్నది ఏమిటి నాయనా? ఇదే, ఇది మీకెందుకులేండి. పర్వాలేదు చెప్పవయ్యా. ఇది అంబోజీపేట అవదమా? కాదండి, త్రిబులెక్స్ రమ్మంటే బ్రాందీ లాంటిది. బ్రాంతియా? ఇదేం అలవాటయ్యా, పాడలవాటు. అలవాటు కాదయ్యా, ఇది మా వృత్తికి కావలసింది. కావలసిందా? అవును. ఆ చలికి తట్టుకోగల శక్తి, మాకు తగ్గ ధైర్యం కావాలంటే. అంటే ఇది పుచ్చుకుంటే ధైర్యం వస్తుందన్నమాట. అవును. అయితే నాకు కొంచెం పోయివయ్యా. ఇది మీకెందుకులేండి. నాయనా మోహనుడు, నా అవస్థ నీకు తెలియదా? నాకు ధైర్యం కావాలయ్యా, ధైర్యం. పోయివయ్యా బాబు, పోయి. ఇదేమన్నా తీర్థం అనుకున్నారా? గ్లాస్ తీసుకోండి, పోస్తాను. గ్లాస్ ఏం కర్మ, చెంబే ఉంది. పోయి నాయనా, పోయి 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 నాయనా. గాంధీవం ధరించి గాంధీవం ధరించి ఈ గాంధీ ఏమనుకున్నా? కొడతాడు కొట్టగా బాబు, మోహన్ గారు నా పరుగు పోతుంది. కొట్టగా చంపేస్తాను మళ్ళీ రా.
నా మీద తిరగబడ్డా ఉంటే రోజు ఇలాగే తంతాను ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు నువ్వు అనుకున్నా లేదా నీ పిల్లలు అనుకున్నావా మీద తిరగబడతావు వాళ్ళే ఇదిగో నిజం చెప్పండి, మీరు కొట్టారా లేకపోతే మీ ఆవిడ మిమ్మల్ని కొట్టింది? అదేదో సినిమా వచ్చిందట, ఐ లవ్ యూ ఏదో, దానికి వెళదామా? వెళ్దాం పిన్ని. ఎంత ధైర్యం, ఎంత తెగింపు పిన్ని. ఇప్పుడు ఇంటికే తీసుకొచ్చేసింది. అదేనమ్మా పిదపకాలం పిదప బుద్ధులును. మా రోజుల్లో మేము ఇలా కాదమ్మా. మరి ఎలా పిన్ని? అశోకుడు చెట్టు నాటించను, రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతునితో వచ్చెను. రాముడు హనుమంతునితో వచ్చెను. రావణుడు ఏం రాసుకోను, అమృతంగా రాసుకోవాల్సిందే. రావణుడు ఏనుగు మీద వచ్చెను, రావణుడు ఏనుగు మీద వచ్చెను, రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతుతో వచ్చెను, రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతుతో వచ్చెను. రాముడు అసలు తెచ్చి ఎన్నిసార్లు ఆగుతారు అసలు చెట్లు? అబ్బబ్బబ్బా, కాసేపు మీ పురాణం ఆపుతారా లేదా? రాము, సోము, మిమ్మల్ని మనసులో చదువుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏనన్నా వాళ్ళకి సరే బుద్ధి లేదు, మీరు కూడా అలా దగ్గర కలుస్తూ చదువుకోవాలా? నాది నాకు వినపడాలి కదమ్మా. నువ్వు ప్రైవేట్ చెప్పే కుర్రవాళ్ళు నోరు ముయ్యండ్రా అంటే నా నోరు ముయిస్తారు. ఇక మీ అమ్మంటావా? కుట్టు మిషన్ మానమంటే మానదు. ఏదో పెద్ద సంపాదించి కుటుంబాన్ని అంతా తనే పోషిస్తున్నట్టు మాట్లాడుతుంది. నేనా కేవలం నిమిత్త మాత్రుణ్ణి. అంతా పైవాడిదయ్యా, నేనేం చేయగలనమ్మా? నువ్వేదైనా చేయగలిగితే అసలు బాధే ఉంది. బాధే ఉంది, ఏమీ లేదు, అంతా పైవాడిదయ్యా. ఏ ముద్దు, ఆ రేడియో అక్కడ పెడతావే లేదా?